అసత్య ఆరోపణలు మానుకోవాలని, భూమిని కబ్జా చేసి ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు, డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టాను అని మీడియా విలేకరుల సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ జడిపల్లి నరసింహారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో గురువారం రోజున మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తనపై వస్తున్న అసత్య దుష్ప్రచారాలపై స్పందించి భూమిని కొనుగోలు చేసిన వారిని పిలిపించి, నేను నా సొంతంగా డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది కానీ భూమిని ఎటువంటి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టలేదని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మా తాతల నుండి సంక్రమించిన ఆస్తిని మేము ఉమ్మడిగా అమ్మినాము. ఈ విషయంపై కొంతమంది బ్లాక్మెయిలర్స్, చీటర్స్ వైస్ ఎంపీపీ నరసింహారెడ్డి గారికి మేము అమ్మినాము. ఇందులో ప్రభుత్వ భూములు గాని, అసైన్మెంట్ ల్యాండ్ గాని లేవు. మరియు మా స్వగ్రామం పల్వంచనే. ఈ షటర్ల పైన నిర్మాణంకి మొత్తం అనుమతులు తీసుకోవడం జరిగింది. అనుమతులు తీసుకొని కట్టడం జరిగింది. మేము దీనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరియు మా పైన దుష్ప్రచారం మరియు మా పరువుకు నష్టం కలిగించినారు కాబట్టి పరువు నష్టం దావా వేయడం జరుగుతుంది. ఇంకోటి, ఈ ల్యాండ్ అనేది ఎవిడెన్స్ తో సహా ఉన్నది. ఈ ల్యాండ్ మొత్తం పట్టా భూమి మాది. ఈ మా తాతలకు సంబంధించిన భూమి. డాక్యుమెంట్స్ చూడండి, కనిపిస్తుందా? మొత్తం పట్టా భూమి ఇది. నరసింహారెడ్డి గారికి అమ్మినాం ఇది భూమి. ఈయన మా పెద్ద నాన్న ఫస్ట్ నెంబర్, సెకండ్ మా డాడీ సెకండ్ వన్, ఈ థర్డ్ వన్ మా బాబాయ్ థర్డ్ నంబర్. అంటే ముగ్గురికి సంబంధించిన ల్యాండ్ ఇది. మేము మా ఇష్టపూర్వకంగా నరసింహారెడ్డి అన్నగారికి అమ్మినాము. దీనిపైన దుష్ప్రచారాలు చేస్తే బాగుండదు. అన్ని మానుకోండి. దుష్ప్రచారాలు చేస్తే ఖబర్దార్, మేము కేసులు వేసుకొని చేస్తాం. ఇక మీ ఇష్టం. అన్ని మానుకోండి. చూడండి, డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో సహా ఉన్నాయి మా దగ్గర. పట్టా ఉంది. అర్థమైందా? ఖబర్దార్.